వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. వీడియో చాలామంది ఈ వీడియో గురించి అడిగారు. ఎవ్రీ కోడింగ్ సైడ్ నాకు కొద్ది కోడింగ్ రాదు, కోడింగ్ టఫ్ ఉంటుంది కదా, నాకు కోడింగ్ ఇంట్రెస్ట్ లేదు, మరి కోడింగ్ లేకుండా టెక్ రిలేటెడ్ జాబ్స్ లేవా, అసలు ఐటీ ఫీల్డ్లో టెక్ రిలేటెడ్ జాబ్స్ లేవా అంటే ఉన్నాయి. అందుకే దానికోసమే ఈ వీడియో తీసుకొచ్చాను. సో చాలామంది మాకు పైథాన్ లైఫ్ కూడా మనకు కాల్ చేసినప్పుడు నేను కోడింగ్ సైడ్ కాకుండా వేరే సైడ్ వెళ్దాం అనుకున్న టెక్లో ఇంకేం లేవా కోడింగ్ సైడ్ కాకుండా, సో అలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో నేను దానికి సంబంధించి ఒక 3 తీసుకొచ్చాను. ఇంకా చాలా ఉంటాయి. సో ప్రజెంట్ నేను ఒక 3 డిస్కస్ చేద్దాం. కావాలంటే మిగతా ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ వస్తే ఇంకా మిగతావి కూడా తీసుకొద్దాం. సో ఇప్పుడు ప్రజెంట్ మనం మెయిన్గా 3 జాబ్స్, టెక్ రిలేటెడ్ జాబ్స్, కోడింగ్ అవసరం లేని చూద్దాం. కోడింగ్ హై ప్యాకేజెస్ దీనికి వస్తాయా మరి అంటే అవును, కోడింగ్ వల్ల హై ప్యాకేజెస్ వస్తాయి. మరి నాన్ కోడింగ్ వాళ్ళకు లైక్ కోడింగ్ అవసరం లేని జాబ్స్ కూడా కొన్ని మంచి ప్యాకేజెస్ ఉంటాయి. సో మనం ఏం చేయాలి, ఇప్పుడు ఆ టెక్ జాబ్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. కోడింగ్ అవసరం లేని చాలామంది కోడింగ్ని డిఫికల్ట్గా ఫీల్ అవుతారు. కొందరికి అసలు కోడింగ్ ఎలా వస్తుంది అర్థం కాదు, లైక్ ఆ లాజిక్ అర్థం కాదు. తర్వాత ఆ లాజిక్ని అర్థమైనా కూడా నెక్స్ట్ ఒక లాజిక్ బిల్డ్ చేసి మళ్ళీ ఇంకో ప్రోగ్రామ్ రాయలేరు చాలామంది. సో దీనికి సంబంధించి మనం ఏమనుకుంటాం, నాన్ కోడింగ్ జాబ్స్ లేవా, అసలు కోడింగ్ లేని జాబ్స్ లేవా, టెక్నికల్ ఫీల్డ్లో, టెక్ ఫీల్డ్లో మంచి ప్యాకేజెస్ రావా దానికంటే వస్తాయి. మంచి జాబ్స్ ఉంటాయి, మంచి కోడింగ్ అవసరం లేని జాబ్స్ కూడా ఉంటాయి. అవి కూడా నేను ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాను. ఫస్ట్ వన్, టెక్ రైటర్స్. టెక్ రైటర్స్ అంటే ఏంటంటే టెక్నికల్ రైటర్స్. ఇవి మనం ఏదైనా వెబ్సైట్ చూస్తామా లేదా, కొత్త ప్రోడక్ట్ లాంచ్ అయింది అనుకుందాం, న్యూ ప్రోడక్ట్ ఏదో లాంచ్ అయింది. సో ఆ ప్రోడక్ట్ గురించి ఎవరు రాస్తారు మరి, ఆ ప్రోడక్ట్ గురించి డిస్క్రిప్షన్ కానీ, తర్వాత లాంచ్ అయినప్పుడు దాని గురించి చెప్పడం కానీ, తర్వాత మార్కెటింగ్ దాని గురించి రాయడం కానీ, తర్వాత దాని గురించి బ్లాగ్స్ రాయడం కానీ, ఎడ్యుకేషనల్ కంటెంట్ అంటే ఇప్పుడు ఆ ఎడ్యుకేషనల్ వీడియోస్, ఇప్పుడు ఆ ప్రోడక్ట్ గురించి ఎడ్యుకేషనల్ వీడియో చేయాలి, ఇది ఎట్లా యూజ్ అవుతుంది దాని గురించి కూడా రీసెర్చ్ ఉంటుంది కదా, అది ఎవరు రాస్తారు. సో అవన్నీ టెక్నికల్ రైటర్స్ చేస్తారు, టెక్ రైటర్స్ చేస్తారు. ఇవన్నీ టెక్ రైటర్స్ అనేటోడు. మనకు ఎగ్జాంపుల్ చెప్పాను ఇక్కడ, ఒక వెబ్సైట్ మనం ఏదైనా వెబ్సైట్ లాంచ్ అయిందనుకో, ఆ వెబ్సైట్లో ఆ ప్రోడక్ట్ గురించి డిస్క్రిప్షన్స్ కానీ, దాని గురించి ప్రోడక్ట్ యొక్క ఎడ్యుకేషనల్ ఏదైనా వీడియో ప్రమోషన్ చేయడానికి దానికి సంబంధించి రాయడం, దేనికి యూజ్ అవుతుంది అసలు ఏంటి, ఇవన్నీ కథ అంతా ఎవరు రాస్తారు, టెక్ రైటర్స్. సో ఈ జాబ్స్ కూడా ఉంటాయి, దీనికి కూడా మంచి శాలరీస్ ఉంటాయి. కానీ దాని మీద మన కంటెంట్ రైటింగ్ మీద గ్రిప్ ఉండాలి, ఆ ప్రోడక్ట్ గురించి మనం చదివి ఉండాలి, కొద్దిగా దాని మీద రీసెర్చ్ చేసి అసలు ప్రోడక్ట్ దేని గురించి అవుతుంది దాన్ని మనం మంచిగా జనాలకు అర్థమయ్యేట్టు రాయాలి, తక్కువ షార్ట్ అండ్ స్వీట్లో. ఆ స్కిల్ ఉంటే మీ దగ్గర ఇది యూజ్ అవుతుంది, టెక్ రైటర్స్. నెక్స్ట్ ఫస్ట్ వన్ టెక్ రైటర్స్, 3 డిస్కస్ చేస్తానని చెప్పాను కదా. నెక్స్ట్ ప్రాజెక్ట్ మేనేజర్. ఇది మాత్రం ఈయనే ఉంటారు. ఎందుకున్నారు, ఇప్పుడు మన తెలుగులో వెబ్ సిరీస్ చూస్తున్నారు, అన్ని సాఫ్ట్వేర్ పైనే వస్తున్నాయి. ఈవెన్ సాఫ్ట్వేర్ పై మొగ్గు చూపడానికి అసలు సాఫ్ట్వేర్ మీద కొందరికి ఇంట్రెస్ట్ కూడా కలుగుతుందేమో, లైక్ సాఫ్ట్వేర్ సైడ్ రావాలని. తెలుగులో బొచ్చడు వెబ్ సిరీస్ వస్తున్నాయి. ఇప్పుడు నేను పేరు మెన్షన్ చేయట్లే, కానీ సాఫ్ట్వేర్ మీద చాలా అంటే చాలా వస్తుంది. దానిలో ప్రాజెక్ట్ మేనేజర్ అని వింటారు, మీరు మేనేజర్ గురించి వింటారు. సో దాని గురించి ఇప్పుడు క్లాస్లో మనం చిన్నప్పుడు మన క్లాస్లో ఒక లీడర్ పెడుతుండే, ఒక గ్రూప్కి దేనికైనా. ఎవరు అల్లరి చేయకపోతే నేమ్స్ రాయండి, బోర్డు పైన నేమ్స్ రాయండి, ఒక గ్రూప్ లీడర్ ఉండేవాడు. లేకపోతే ఒక క్రికెట్కైనా ఒక కెప్టెన్ ఉంటాడు, ప్రతి దానికి ఒక గ్రూప్కి ఒక లీడర్ ఉంటారు కదా. అట్లనే ప్రాజెక్ట్ మేనేజర్ అంటే మీకు ప్రాజెక్ట్ మేనేజర్, ఇంకొకడు మీరు సాఫ్ట్వేర్లో పనిచేస్తుంటే మీకు స్క్రమ్ మాస్టర్ అని విని ఉంటారు మీరు. ఇతను ఏం చేస్తారంటే ప్రాజెక్ట్లో కరెక్ట్ ప్రాపర్ మెథడ్ ఫాలో అవుతున్నారా లేదా, అసలు డెడ్ లైన్ లోపు వర్క్ కంప్లీట్ అవుతుందా లేదా, ఇవన్నీ చెక్ చేస్తూ ఉంటాడు. ఆ డెడ్ లైన్ లోపు వర్క్ కంప్లీట్ చేయాలని వీళ్ళకి ఇంటిమేషన్ ఇస్తూ ప్రాపర్ మెథడ్లో వెళ్తున్నారా లేదా, మన ప్రాజెక్ట్ కరెక్ట్ టైంకి అవుతుందా లేదా, అసలు ప్రాజెక్ట్ అనేది కరెక్ట్ వేలో వెళ్తుందా, మనం క్లయింట్ చెప్పిన విధంగానే ప్రాజెక్ట్ చేస్తున్నామా లేదా అనేది ప్రాజెక్ట్ మేనేజర్ అంతా ఇతను చూసుకుంటాడు. ఇతని వర్కే అది. ఒక టీంని మొత్తాన్ని డీల్ చేయాలి. ఒక ప్రాజెక్ట్ మేనేజర్ అన్నాడు, ఆ టీంలో అన్నీ కరెక్ట్ జరుగుతున్నాయా,
ఎవ్రీ వన్ కరెక్ట్ టైం టు టైం వస్తూ అంటే లైక్ కరెక్ట్ వర్క్ జరుగుతుందా, ఎవరి వర్క్ వాళ్ళకి కరెక్ట్ చేస్తుందా లేదా, లేకపోతే స్క్రమ్ మాస్టర్కి మనం ఎనీ టైం అప్డేట్ ఇస్తుండాలి, ఎక్కడి వరకు ఏం జరిగింది, డెడ్ లైన్ ఏం పెడతారు. సో ఆ ప్రాజెక్ట్ గురించి ఇవన్నీ ఉంటుంది. దీంట్లో కోడింగ్ అవసరం లేదు. ఫస్ట్ దానికి కూడా టెక్ రైటర్స్లో కూడా కోడింగ్ అవసరం లేదు, ప్రాజెక్ట్ మేనేజర్. సో ఈ 2 జాబ్స్ అయినాయా. నెక్స్ట్ ఈ జాబ్స్ వాడితే అప్లై చేసుకోండి మంచిగా. నెక్స్ట్ ఇది కూడా ఇదైతే చాలామంది ఇని ఉంటారు కోడింగ్ అవసరం లేని జాబ్లలో. UI అండ్ UX డిజైన్స్, ఈ పేరు ప్రాజెక్ట్ మేనేజర్ కానీ UI ఆర్ UX డిజైనర్స్ చాలామంది విని ఉంటారు. UI యూజర్ ఇంటర్ఫేస్ అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ అంటే ఏదైనా ప్రోడక్ట్ లాంచ్ అవుతుంది కదా, ఏదైనా ప్రోడక్ట్ చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు, ప్రోడక్ట్ ఏదో సంథింగ్. సో అది యూజర్కి ఎట్లా యూస్ఫుల్ అవుతుంది, మనం యూజర్ కన్జ్యూమర్ ఉంటాడు కదా, ఆ యూజర్కి ఎట్లా అవసరం పడుతుంది అనేది రీసెర్చ్ చేస్తాడు. తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ తర్వాత డిజైన్ కూడా అతనే చేస్తాడు. డిజైన్ రీసెర్చ్ పార్ట్ ఇతని ఇంక్లూడ్ అయి ఉంటుంది ఇతని దాంట్లో. UI అండ్ UX డిజైనర్స్ ఏం చేస్తారంటే మంచిగా UI అండ్ UX డిజైనర్స్ అనేవాడు అసలు ఆ ఒక ప్రోడక్ట్ కన్జ్యూమర్కి ఆ యూజర్కి ఎట్లా యూస్ఫుల్ అవుతుందా లేదా, ఏ విధంగా చేస్తే ఈ డిజైన్ బాగుంటుంది అన్న దానిపైన రీసెర్చ్ చేసి అతనే డిజైన్ చేసి మంచిగా ఇంప్లిమెంట్ చేస్తాడు. రీసెర్చ్ చేసి ఫస్ట్ డిజైన్ చేసి మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తాడు. సో ఇవ్వండి ఈ 3 టెక్ జాబ్స్లో కోడింగ్ అవసరం లేదు. ఒకటి ఏంటి, టెక్ రైటర్స్. ఫస్ట్ వన్ టెక్ రైటర్స్, తర్వాత ప్రాజెక్ట్ మేనేజర్. ఇవి మెయిన్గా నేను 3 చెప్పాను. తర్వాత UI అండ్ UX, ఇది ఈ 3లో టెక్ లైక్ కోడింగ్ అవసరం లేని జాబ్స్ ఇవి. మీ కోడింగ్ పైన ఇంట్రెస్ట్ లేని వాళ్ళు, లైక్ కోడింగ్ అంటే నచ్చని వాళ్ళు, లైక్ కోడింగ్ రాలేదు అన్న వాళ్ళు ఈ జాబ్స్కి ట్రై చేసుకోవచ్చు. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో 40+ IT ఫుల్ కోర్సెస్ ఫ్రీగా అందిస్తున్నామండి. ఒకసారి చెక్ చేయండి. ఈ ప్లేలిస్ట్ ఉంటుందండి IT ఫుల్ కోర్సెస్ ఇన్ తెలుగు అని. అలాగే మేము ప్రజెంట్ 3 పెయిడ్ కోర్సెస్ రన్ చేస్తున్నామండి. పైథాన్, డెవాప్స్, SQL. అలాగే బ్యాచెస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా అక్కడ ఉంది. ఒకసారి మీరు pythonlife.in వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుందండి. అలాగే ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉందండి. 1999కి అందిస్తున్నాం. EMI ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. కామెంట్లో డెమో లింక్ ఉంటుందండి. మీకు డెమో నచ్చితే జాయిన్ కండి.